మేరీ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని సిఎస్ఐ చర్చిలో బుధవారం రోజున క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు ఘనంగా నిర్వహించుకున్నారు. సిఎస్ఐ చర్చి ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలుపుతూ చర్చి లోపల పూరు గుడిసె వేసి ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం క్రీస్తు కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సమస్త మానవాళికి యేసు ప్రభువు ఆశీస్సులు ఉండాలని, భక్తులందరూ యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారు కోరారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆకాశ మండలంలో ఆయన వచ్చిందన్నప్పుడు అప్పుడు చెప్పినారు, నా కుమారుడు 351 పాటలు అదే అనుసరించి అంటే నేను నీ నామాన్ని వాళ్ళు తెలిపించావు, అంటే నాకు వెలుగుగా ఉన్నావు అనగా యూదా గోత్రములో నుండి వచ్చావు కనుక మోపనై ఉన్నావు. మరొకటి చూడడం లేదు. ఆ శిశువు లోపలనే వారిని తిరిగి సఫలతలోనికి నిలబెట్టడానికి సజీవునిగా యేసు వారి లోకంలోకి వచ్చి ఆ విఫలతలో నుంచి సఫలతలోనికి నడిపించాడు అనేటువంటిది మనం గమనించాలి. ఈనాడు కూడా ఒకప్పటి ఆచారాలు చాలా వరకు కనుమరుగైపోయాయి. భయంకరమైన ఆచారాలు, భయంకరమైనటువంటి నిర్బంధాలు, మనిషిని మనిషిగా ప్రేమించినటువంటి పరిస్థితులు, మనిషిని మనిషిగా చూడనటువంటి హీనమైన సంస్కృతి, ఇదంతా కూడా అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలంలోనే ఆనాటి వర్ణాలు, వర్గాలు అనేటువంటి దాని కింద భారతదేశంలో జరిగింది. యేసు ప్రభువు ధర్మశాస్త్ర పరిధిలో ఆయన యూదునిగా జన్మించి సమస్త మానవాళి తరపున పాప పరిహారం కొరకు తన స్వరక్తమును శిలువలో చిందించి ధర్మశాస్త్రములో నెరవేర్చెను. యేసు ప్రభువారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిధిలో ఒక యూదునిగా జన్మించారు. అందుకని పరిశుద్ధులైన మత్తయి యేసు ప్రభువారిని